చేసుకో. నజరేయుడగు యేసు నామములో నువ్వు నీ మంత్రాలు నశించుగాకను. మొత్తం పోతాడు, వాడు ఊడ్చుకొని పోతాడు అంతే. రెండు జరుగుతాయి, మారణన్నా మారతాడు, మరణమన్నా అవుతాడు. మళ్ళీ ఇక రెండు ఆప్షన్ లేదు వాడికి. ఎందుకంటే అంత అధికారం ఇవ్వబడింది మనకి. దేన్ని బంధిస్తారో నేను దాన్ని బంధిస్తానన్నాడు, దేన్ని విప్పుతారో నేను దాన్ని విప్పుతానన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రభువా సైతాన్ని ఆయన శోధిస్తాడు, ప్రభువా అయ్యా వాడు అటు కొడతాడు, అయ్యా ఎటు కూడా, వాడికి లేని ఐడియాలు కూడా. వాడు కూర్చొని ఈ ఆలోచన నాకు రాలేదురా, ఓ ఈ టైపులో శోధించవచ్చుగా. మనం ఏ టైపులో శోధించబడాలో మనమే వాడికి ఇస్తుంటాం నోట్స్ అంతా. అది కాదు ఇక్కడ నీకు దేవుడు చెప్తూ, నువ్వు బంధించు అన్నాడు. నువ్వు మోకాళ్ళుని ప్రభువా సాతాన్ని, వాడి కార్యాలని, వాడి దురాత్మల్ని, వాడి కార్యాలని, వాడి అంధకార శక్తులను, వాడి కార్యాలని యేసు నామములో బంధిస్తున్నాను.